నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి లాస్ట్ వీకే మనం అప్డేట్ ఇచ్చాము. లాస్ట్ వీక్ కి ఇప్పటికి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయంటే, లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 టవర్ 2 దగ్గర ఎంటీ బ్లాక్స్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి రీసెంట్ గా రాఫ్ట్ కూడా కంప్లీట్ చేశారు. అలాగే టవర్ 2 దగ్గర ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఒక లెవెల్ దానిపైన ఒక 3 నోడ్లు అయితే ఫిక్స్ చేశారు. టవర్ 1 దగ్గర కూడా రీసెంట్ గానే ఒక నోడ్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే టవర్ 3 టవర్ 4 దగ్గర ఏంటంటే ఇక్కడ టవర్ 4 దగ్గర ఎంటీ బ్లాక్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అవడంతో ఇప్పుడే రాఫ్ట్ అయితే జరుగుతుంది. ఒక 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ తో కంటిన్యూగా రాఫ్ట్ వేసే పనులు అయితే చేస్తున్నారు. అలాగే టవర్ 3 టవర్ 4 కి సంబంధించిన భారీ ఎత్తున ఈ మెటీరియల్ కూడా వస్తుంది. డయాగ్రిడ్ కాలమ్స్ నోడ్లు ఇవన్నీ వస్తున్నాయి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు, అంటే జిందాల్ స్టీల్. ఇది వచ్చేసి మనకి బీదర్ దగ్గర నుండి అయితే మెటీరియల్ వస్తుంది. భారీ ఎత్తున ఇప్పుడు మెటీరియల్ అయితే తెప్పించుకుంటున్నారు. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే, ఆ టవర్ 5 దగ్గర ఇప్పుడిప్పుడే ఆటో క్లైంబింగ్ కి సంబంధించిన టెక్నాలజీని అయితే ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు. ఆ వర్క్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర లాస్ట్ వీక్ తో పోలిస్తే ఇప్పుడు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, లాస్ట్ వీక్ లో ఏమేమి వర్క్స్ జరిగింది, ఇప్పుడు ఎంత అప్డేట్ ఉందో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ టవర్ 4 దగ్గర ఎంటీ బ్లాక్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే దీనికి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూ లో ఈ 5 ఐకానిక్ టవర్స్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. ప్రెసెంట్ లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఇప్పటికీ ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్కలా వర్క్ ప్రోగ్రెస్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ ఎంటీ బ్లాక్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. టవర్ 1 టవర్ 2 దగ్గర కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టవర్ 4 దగ్గర అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 5 దగ్గర రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే టవర్ 1 టవర్ 2 దగ్గర అవుట్ సైడ్ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్ లోకి అయితే వచ్చినాయి. ఇక్కడ మీరు చూడండి, ఇది కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ తో ఇదంతా కంప్లీట్ చేశారు. నేను సేకరించిన డేటా ప్రకారం మొత్తం 5 టవర్ల దగ్గర 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. టవర్ 1 టవర్ 2 దగ్గర ఒక 4 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే మొత్తం గ్రౌండ్ లెవెల్లో కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ చేశారు. ఇంకా దీనిపైన బీమ్స్ వేసిన తర్వాత మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఒక్కొక్క ఎమ్యూనిటీ బ్లాక్స్ వచ్చేసి G+3 స్ట్రక్చర్తో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు, అంటే లాస్ట్ వీక్ వీడియో తీసినప్పుడు ఏంటంటే ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇక్కడ క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అంటే ఈ 2 టవర్ల దగ్గర మొత్తం 4 ఎంటీ బ్లాక్స్ అయితే వస్తాయి. టవర్ 1 టవర్ 2 కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. అలాగే టవర్ 1 దగ్గరికి వచ్చేసి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఇక్కడ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ బేస్మెంట్ లెవెల్ అంతా కంప్లీట్ అయిపోవడంతో డయాగ్రిడ్ కాలమ్స్ పైన ఒక నోడ్ని అయితే ఫిక్స్ చేశారు.
అలాగే మధ్యలో వచ్చేసి కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన టెక్నాలజీ అయితే ఇన్‌స్టాలేషన్ చేసుకుంటున్నారు. అక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి చూసారా? అయన్నీ ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన టెక్నాలజీ అదంతా. ఈ మధ్యలో ఉన్న కోర్ వాల్ మొత్తం ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా పైకైతే లెగిసిద్ది. అలాగే దీనికి సపోర్ట్‌గా డయాగ్రిడ్ కాలమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒక్కొక్క టవర్ వచ్చేసి 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. దీనికి గతంలోనే దాదాపు 4 మీటర్ల డెప్త్ వరకు ఫౌండేషన్స్ అయితే కంప్లీట్ చేశారు. దాదాపు 10,983 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్‌తో ఈ ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ చేశారు. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి దాదాపు 10,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయంటే, ముందు సైడ్ అంతా షట్టరింగ్ వేసిన తర్వాత వన్స్ కంప్లీట్ అయిన తర్వాత షట్టరింగ్ వేసి, లోపలంతా కాంక్రీటింగ్ ఏస్తున్నారు. అలా కాంక్రీటింగ్ ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే, ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా అది ఆటోమేటిక్‌గా పైకైతే లేపుతున్నారు. అలా మళ్ళీ అక్కడొచ్చేసి చుట్టూ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసి, మళ్ళీ షట్టరింగ్ వేసిన తర్వాత మళ్ళీ కాంక్రీటింగ్ వేస్తారు. అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌గా అలా పైకి లేపుకుంటూ అయితే వెళ్తారు. అలాగే టవర్ 2 దగ్గర లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఒక 3 నోడ్‌లయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇంకో నోడ్ కూడా రీసెంట్‌గానే ఫిక్స్ చేశారు. ఈ టవర్ 1, టవర్ 2కి సంబంధించిన వర్క్స్ షాపూర్జీ, పల్లంజీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారని చెప్పా కదా! దీనికి సంబంధించిన ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కానివ్వండి, నోడ్‌లు అలాగే బీమ్స్ ఇయన్నీ వచ్చేసి సిస్కాల్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఆ సిస్కాల్ కంపెనీ వచ్చేసి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయి అనే సిటీ దగ్గర నుండి ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే పంపిస్తున్నారు. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ అక్కడి నుండి ఇయన్నీ వస్తున్నాయి. దాదాపు అమరావతి నుండి చూసుకుంటే దాని డిస్టెన్స్ 730 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. వీటికి సంబంధించిన వర్క్స్ ఒక్కొక్క కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ టవర్ 1, టవర్ 2 షాపూర్జీ, పల్లంజీ కంపెనీ. టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళు. ఆ ఎల్&టీ కంపెనీ వాళ్ళొచ్చేసి జిందాల్ స్టీల్‌నైతే ఉపయోగిస్తున్నారు. ఆ జిందాల్ స్టీల్ వచ్చేసి మనకి బళ్ళారి దగ్గర నుండైతే వస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఇది రీసెంట్‌గానే ఫిక్స్ చేశారు ఈ నోడ్. అమరావతిలో నిర్మిస్తున్న ఈ సెక్రటేరియట్ టవర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ ఇయే అవుతాయి. ఎందుకంటే ఈ సెక్రటేరియట్ టవర్స్‌లో అతి ఎత్తైన టవర్ వచ్చేసి జీఏడీ టవరు. ఆ జీఏడీ టవర్ యొక్క హైట్ వచ్చేసి దాదాపు 230 మీటర్ల వరకైతే ఉంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్ అదే అవుతుంది. ప్రెజెంట్ టవర్ 1, టవర్ 2 దగ్గరేంటంటే, ఒక బేస్‌మెంట్ లెవెల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఒక లెవెల్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికొచ్చినియి. ఇంకా టవర్ 3 విషయానికొస్తే, ఒక లెవెల్ కంప్లీట్ అయిపోయి, ఇంకా నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్లారు. దీనికి సంబంధించిన కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ ఫిక్స్ చేసేసారు. ఇక్కడ కూడా ఈ దాని పైన నోట్ ఫిక్స్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అయితే ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారు. రీసెంట్‌గానే ఈ టవర్ కూడా మధ్యలో ఉన్న కోర్ వాల్‌ని ఒక హైట్ వరకు అయితే లేపారు. ఇక్కడ నుండి మీరు చూడండి సగం వరకు హైట్ లెగిసుంది. సగం వరకు డౌన్‌లో ఉంది. ఎక్కడైతే హైట్ లేపారో అక్కడ మళ్ళీ ఏంటంటే చుట్టూ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసిన తర్వాత సైడ్ అంతా షట్టరింగ్ వేశారు. ఆ షట్టరింగ్ వేసిన చోటే మళ్ళీ కాంక్రీటింగ్ ఏస్తారు. ఈ కాంక్రీటింగ్ వర్క్స్ చేయడం కోసం మధ్యలో వచ్చేసి ఒక బూమ్ ప్రెజర్ మిషనరీనైతే ఫిక్స్ చేస్తారు. అది హెవీగా అయితే ఉంటుంది. ఆ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా ఏంటంటే కింద నుండి కాంక్రీటింగ్ అంతా పైకి పంపించిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ కోర్ లోకెళ్తే వెళ్తుంది కాంక్రీటింగ్ అంతా. అలా ఒక్కొక్క టవర్‌కి అలాగా ఆటో క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే టవర్‌ని మధ్యలో పైకి లేపుకుంటూ, అలాగే దానికి సపోర్టింగ్‌గా డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసుకుంటూ అయితే వెళ్తారు. ఈ సెక్రటేరియట్ టవర్స్ కూడా ఏంటంటే టాలెస్ట్ ఆఫీస్ బిల్డింగ్ కాంప్లెక్స్ ఇది సౌత్ ఇండియాలోనే. అలాగే ఫస్ట్ డయాగ్రిడ్ బిల్డింగ్ ఇన్ ఇండియా ఇదంతా. ఇండియాలోనే ఫస్ట్ డయాగ్రిడ్ కాలమ్స్‌తో నిర్మిస్తున్న బిల్డింగ్స్ ఇవే. ఈ టవర్ 3కి సంబంధించిన టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 12,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది.
ఇంకా టవర్ 4 దగ్గర కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ ఫిక్స్ చేసేసారు. టవర్ 3 వచ్చేసి నెక్స్ట్ లెవెల్‌కైతే వచ్చింది. అంటే ఒక లెవెల్ అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్ళింది. టవర్ 4 వచ్చేసి ఇంకా ఫస్ట్ లెవెల్‌లోనే ఉందింకా. ప్రెజెంట్ ఈ టవర్ 4 దగ్గర ఏంటంటే మధ్యలో కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ 4కి అపోజిట్‌లోనే ఎమ్యూనిటీ బ్లాక్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఎమ్యూనిటీ బ్లాక్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ వచ్చేసి బేస్‌మెంట్ లెవెల్‌లో అయితే చేస్తున్నారు. ఆ కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాటి పైన బీమ్స్ లేపిన తర్వాత మళ్ళీ బేస్‌మెంట్ G+3 స్ట్రక్చర్‌తో ఈ ఎమ్యూనిటీ బ్లాక్స్‌ని అయితే కంప్లీట్ చేస్తారు. ఈ టవర్ 4 యొక్క టోటల్ బిల్డప్ ఏరియా కూడా 12,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెజెంట్ ఇక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా రైట్ సైడ్ వైపు ఉన్న బ్లాక్‌కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక 2 బూమ్ ప్రెజర్ మిషనరీస్ ద్వారా కంటిన్యూయస్‌గా కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారిక్కడ. ఈ మొత్తం 5 ఐకానిక్ టవర్స్ దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మీరిక్కడ చూడొచ్చు కంటిన్యూయస్‌గా కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇటువైపు కాంక్రీటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా అటుపక్కొచ్చేసి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపంతా రిటైనింగ్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవర్ 5 దగ్గర రీసెంట్‌గానే ఇక్కడ సైడ్ షట్టరింగ్ అయితే పెట్టారు. ఇదంతా మీరు చూడొచ్చు. ఇప్పుడిప్పుడే ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన మెటీరియల్ అయితే వస్తుంది. వాటిని కూడా ఇప్పుడిప్పుడే ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఒక కోర్ వాల్ ఒక లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు యెల్లో కలర్‌లో కనిపిస్తున్నాయి చూసారా? అయి సైడ్ వైపున్న షట్టరింగ్స్ అన్నమాట అదంతా. ఇక్కడ నుండే ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌నయితే పెట్టుకుంటూ వెళ్తారు సైడంతా. ఇక్కడ కూడా ఏంటంటే ఒక లెవెల్ కంప్లీట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్లారు. నెక్స్ట్ లెవెల్‌లో ఇప్పుడు నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. ఈ నోడ్ ఫిక్స్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిపైన ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌నైతే ఫిక్స్ చేస్తారు. ఇలా ఒక లెవెల్ బై లెవెల్ అయితే చేసుకుంటూ వెళ్తారు. ఈ ఈ టవర్ 5 చుట్టూ మీరు చూడండి. ఇక్కడ బ్లూ కలర్‌లో కనిపిస్తున్నాయి ఆటో క్లైంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన ఇయన్నీ. ఇక్కడ రీసెంట్‌గానే ఒక భారీ క్రేన్‌నైతే ఏర్పాటు చేసుకున్నారు. ఈ టవర్ 5 వచ్చేసి దాదాపు బేస్‌మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దీనిపైనే హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఇదే సెక్రటేరియట్ టవర్స్‌లో అతి ఎత్తైన టవరు. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 17,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. లోపలంతా చూడండి కోర్ వాల్‌కి సంబంధించి కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక లెవెల్ అంతా. ప్రెజెంట్ టవర్ 3, టవర్ 5 ఏంటంటే ఒక లెవెల్ అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్తున్నాయి. ఇంకా టవర్ 2, టవర్ 4 వచ్చేసి ఒక లెవెల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇంకా ఫస్ట్ టవర్ ఏదైతే ఉందో టవర్ 1 అది కూడా ఒక లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి 3 టవర్లు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మొత్తం 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో. అలాగే ప్రెజెంట్ టవర్ 3, టవర్ 4కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్, బీమ్స్ ఇంకా నోడ్‌లయితే భారీ ఎత్తున వస్తున్నాయి. ఇయన్నీ బళ్ళారి దగ్గర నుండైతే వస్తున్నాయి. టవర్ 3, టవర్ 4కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్ ఇయొచ్చేసి జిందాల్ స్టీల్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ప్రెజెంట్ భారీ ఎత్తున మెటీరియల్‌నైతే తీసుకొచ్చారు. ఈ మెటీరియల్ మొత్తం ఏంటంటే పెద్ద పెద్ద ట్రక్కుల్లో అయితే వచ్చింది. ఇక్కడ కొన్నేంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని బీమ్స్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఒక నోడ్ కూడా వచ్చింది. ఈ రోడ్డు వైపు మీరు చూడండి ఎన్నున్నాయో.
అలాగే రైట్ సైడ్ వైపు సిమెంట్‌కి సంబంధించిన ఈ లారీలు ఉన్నాయి చూసారా? చూసారా? ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కదా! కంటిన్యూయస్‌గా. ఆ కాంక్రీటింగ్ వర్క్స్ కోసం కంటిన్యూయస్‌గా ఈ సిమెంట్ లారీలైతే వస్తున్నాయి. అక్కడ ఒక నోడ్ మీరు చూడొచ్చది. ఇంకా ఇటువైపు ట్రక్కులో వచ్చేసి ఇయన్నీ బీమ్స్. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.